హాయ్. నిన్న మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరిగిపోయింది, తెలిసిందే కదా మనందరికీ. ఎలా అంటే 153కి మన 6 వికెట్లు పడిపోవడం, వాళ్ళు 55కి 10 వికెట్లు కోల్పోవడం, ఇలా అయితే చాలా విచిత్రాలు అయితే జరిగింది నిన్న మ్యాచ్లో. అయితే పిచ్చి మరి అలా బిహేవ్ చేస్తుందంటే బీభత్సంగా ఉంది. అది ఎప్పుడు బౌన్స్ అవుతుంది, ఎప్పుడు లో అవుతుంది. చాలా మందికి అయితే సడన్గా చేతులు తాగడం, లేకుంటే భుజాలు తాగడం, హెల్మెట్ తాగడం, అలా రకరకాలుగా అయితే పిచ్ అయితే బిహేవ్ చేస్తుంది. పిచ్ మనం చూస్తే ఎలా ఉందంటే బ్యాటింగ్ చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే ఆ పిచ్ మొత్తం క్రాక్లో ఉంది. పెద్దగా గ్రాస్ ఏం లేదు. టాస్ గెలిచి ఏదైతే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేయాలనుకుందో సరైన నిర్ణయమే. ఎందుకంటే గ్రాస్ పూర్తిగా తీసేశారు, మొత్తం డ్రైగా కనిపిస్తుంది. కానీ ఎక్కడైతే క్రాక్ కనబడుతున్నాయో ఒక రౌండ్ షేప్ లాగా అక్కడక్కడ రౌండ్ కనబడుతున్నాయి కదా, అక్కడ మొత్తం కొంచెం గ్రాస్ ఉంటుంది. ఆ రౌండ్లో పడ్డప్పుడు ఏదైతే ఆ క్రాక్ ఉందో ఆ క్రౌట్లో పడ్డప్పుడు అయితే బాల్ ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఒకసారి హెవీగా స్వింగ్ అయిపోయి సైడ్కి వెళ్ళిపోతుంది, ఒకసారి బ్యాట్స్మెన్కి వస్తుంది, ఒకసారి ఎక్కువ బౌన్స్ అవుతుంది, ఒకసారి లో బౌన్స్ అవుతుంది. ఇలా రకరకాలుగా అయితే ఇబ్బంది పెట్టింది బ్యాట్స్మెన్ అయితే. మెయిన్ పిచ్ అయితే మరి దారుణంగా తయారు చేశారు. మరి మన బ్లాక్ సాయిల్ కాగా క్రాక్లు వస్తే స్పిన్ ఎలా తిరుగుతుందో, బాల్ ఎటు వెళ్తుందో ఎటు తెలియదు, కానీ ఆ విధంగా అయితే పిచ్ తయారు చేశారు. డే 1లో ఇలా ఉందంటే మరి డే 2కి వెళ్ళిందంటే రేపు కష్టమైపోద్ది. రేపు ఇంకా పగుళ్ళు ఎక్కువ అవుతాయి. కాకపోతే ఫస్ట్ రోలింగ్ చేస్తారు కాబట్టి కొంచెం కంబైనింగ్గా ఉంటాయి. తర్వాత కొంచెం టైం గ్యాప్ తర్వాత ఒక గంట తర్వాత అయితే మళ్ళీ ఓపెన్ అప్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ బ్యాటింగ్కి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఒక 1 అవర్ అయితే బ్యాటింగ్ అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆ టైంలో మార్కరం దాన్ని సద్వినియోగం చేసుకుంటాడేమో చూడాలి. ఇంకపోతే మన 155 కాల్అవుట్ అనేది చాలా దారుణం. ఎందుకంటే లాస్ట్ 153 దగ్గర ఉన్నప్పుడు మనం వరుసగా 6 వికెట్లు పడిపోయినాయి. కానీ 2 ఓవర్లో మొత్తం 6 వికెట్లు పడిపోయినాయి. అది మన అన్ఫార్చునేట్లీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ కనీసం ఆ నుంచి ఒక 50 రన్స్, ఒక 100 రన్లు వచ్చినా కూడా 250 దాకా వెళ్ళి ఉండేది. కానీ కనీసం 50 రన్స్ కూడా చేయలేకపోయారు. మొత్తం 6 వికెట్లు పడిపోయినాయి. ఒక్క రన్ కూడా చేయకుండా 6 వికెట్లు పడిపోయినాయి. అప్పుడు కొంచెం మన బ్యాక్ స్టెప్లోకి వెళ్ళనిపించింది మనమైతే. ఇంకా చూస్తే ఇప్పుడు ఈ రోజు మ్యాచ్లో ఖచ్చితంగా మార్కరం మెయిన్ కీ రోల్ చేయబోతున్నాడు. మార్కర్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత త్వరగా అయితే మనం మ్యాచ్లోకి వస్తాం. మరి మ్యాచ్లోకి రావాలంటే మార్కర్ని అవుట్ అవ్వాలి. ఆ తర్వాత కూడా యాన్సన్ కూడా కొంచెం బ్యాటింగ్ చేసే కెబిలిటీ ఉంది కాబట్టి చూడాలి. ప్రస్తుతం మార్కర్ అవుట్ చేస్తే మన టార్గెట్ ఉండాలి. మార్కర్ అవుట్ అయ్యాడంటే అది కూడా టార్గెట్ మనకి కనీసం 100 లోపే ఉండాలి. 100 దాటిందంటే ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే చూసాం కదా, మనం 153 కాల్అవుట్ అయ్యాము, వాళ్ళు 55 కాల్అవుట్ అయ్యారు కాబట్టి అంత ఈజీగా ఉన్నట్లయితే పిచ్చి మనం ఖచ్చితంగా 100 లోపే మనకు టార్గెట్ ఉండాలి. ఇంకా 36 రన్స్ అయితే వాళ్ళు వెనకబడి ఉన్నారు. మన రన్స్ ఇంకా లీడింగ్ అయితే వాళ్ళకి రాలేదు. ఇంకా 36 రన్స్ అనుకున్నారు కాబట్టి ఆ 36 కాకుండా వాళ్ళు మళ్ళీ అంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు ఏదైతే ఉందో 150కి 200 లోపే ఆల్అవుట్ చేయాలని అది టార్గెట్ ఉండాలి. 150 కూడా ఎక్కువ అవుద్ది, 200 అయితే ఇంకా ఎక్కువ అవుద్ది, మనకి ఇబ్బంది అయిపోద్ది మన టార్గెట్ అనేది. కాబట్టి ఖచ్చితంగా 100 లోపు మన టార్గెట్ ఉంటేనే మనకి ఈజీగా చేజ్ చేయగలుగుతాం, లేకుంటే కష్టం అయిపోద్ది. చూద్దాం మరి రేపు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటనేది రేపు మ్యాచ్ స్టార్ట్ అయినా తెలుస్తుంది. నాకు తెలిసి ఫస్ట్ అందరూ అనుకునేది ఏంటంటే ఫస్ట్ సెషన్లోనే మళ్ళీ మ్యాచ్ ముగిసిపోద్దాం అనుకుంటున్నారు. యాక్చువల్గా నిన్న అయిపోయి ఉండేదేమో నాకు తెలిసి. మనం కొంచెం ఎక్కువ రన్స్ కొట్టుంటే మ్యాచ్ నిన్నే ముగిసిపోయి ఉండేదేమో. కానీ చూద్దాం మ్యాచ్. మరి ఈ పిచ్ గురించి అయితే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇండియా పిచ్లో స్పిన్ ట్రాక్ చేసుకుంటారు అన్నారు. మరి ఈ రోజు ఇక్కడ చూస్తే మ్యాచ్ 1.5 డేలో ముగిసిపోయేలా ఉంది. నిన్నే మొత్తం మ్యాచ్ అయిపోయేలా కనిపించింది. కాబట్టి పిచ్ మీద అయితే కంప్లైంట్ ఖచ్చితంగా ఉంటాయి. మరి అంత దారుణంగా వాళ్ళు వేసుకోవచ్చు బౌన్సీ పిచ్లు. ఫస్ట్ సెంచురీ ఏదైతే బౌన్సీ పిచ్ ఉందో అలా చేసుకుంటే బాగుండేది. కానీ ఇక్కడ క్రాక్లు అయితే చాలా ఓపెన్గా వైడ్ అయిపోయినాయి. కానీ క్లియర్ కనిపిస్తుంది. కెమెరా యాంగిల్ టాప్లో పెడితే మనకి మొత్తం పిచ్ అంతా కూడా రౌండ్గా అయితే ఒక సపరేట్ ప్యాచ్లుగా కనపడుతుంది పిచ్ అయితే మొత్తం. కాబట్టి ఆ పిచ్చుల్లో ఆ క్రాకుల్లో బాల్ పడ్డప్పుడల్లా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎవరికి. బాల్ ఎటువైపు వెళ్తుంది, ఇక్కడ ఏం చేస్తుందని అర్థం కావట్లేదు. చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది 2వ రోజు. చూద్దాం మరి మ్యాచ్ ఫస్ట్ సెషన్లోనే అయిపోద్దా, లేకుంటే డే అంతా ఆడే క్రమం వస్తుందో చూద్దాం. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.